పవన్ కళ్యాణ్ వీరాభిమానైనటువంటి హనంకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ మృతి చెందారు. జన్యుపరమైనటువంటి సమస్యలతో అరుదైనటువంటి వ్యాధితో సతమతమవుతూ ఎదుగుదలలో పెంచి మంచానికే పరిమితమైనటువంటి నిరంజన్ను గత నెలలో ఏపీ ముఖ్యమంత్రి పవన్ పరామర్శించారు. ఇటీవలే అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు అతనికి మెరుగైనటువంటి చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ కన్నుమూశారు. ఇక నిరంజన్ను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా హత్తుకొని బాలుడికి ధైర్యం చెప్పారు. అతడితో సెల్ఫీ తీసుకున్నారు. నిరంజన్కు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు. తనకు కుక్కపిల్లను పెంచుకోవాలనుందని నిరంజన్ పవన్ కళ్యాణ్తో చెప్పుకోగానే పంపిస్తా చిన్న అంటూ హామీ ఇచ్చారు. అలాగే ఆయన చెప్పినటువంటి విధంగానే అతను తిరుగు ప్రయాణంలో జనగామ వరకు వెళ్ళారో లేదో ఆ కుక్కపిల్లను సైతం అరేంజ్ చేశారు. అదేవిధంగా సినిమాలు చూడడానికి అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ని కూడా పంపించినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా అలాగే OG2కి సంబంధించినటువంటి సినిమా తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని చెప్పేసి కలిసి సినిమా చూద్దామని పవన్ కళ్యాణ్ ఇటీవల నిరంజన్కు కలిసిన సందర్భంగా అయితే చెప్పారు. ఈలోపే ఇంత విషాదం జరగడం పవన్ అభిమానుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. నిరంజన్ కోరినవి వెంటనే అందించాల్సిందిగా పవన్ కళ్యాణ్ తన టీం మెంబర్స్ను ఆదేశించారు. దీంతో పవన్ టీం జనసేన కార్యకర్తలు హైదరాబాద్లోని డాగ్ ఫామ్లో ఖరీదైనటువంటి లాసా అప్సో జాతికి చెందిన కుక్కపిల్లతో పాటు ట్యాబ్ను తీసుకొచ్చి నిరంజన్కు అందజేసినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు రామ్ గోపాలాచారి మానస చేతుల మీదుగా నిరంజన్కు అందించడంతో ఆ బాలుడి కళ్ళల్లో అంతులేనటువంటి ఆనందం కూడా కనిపించింది. ఆ తల్లిదండ్రులు కూడా ఒకంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. తన అభిమాన హీరో తాను అడిగినటువంటి వెంటనే కానుకలు పంపారని నిరంజన్ ఎంతో సంబరపడ్డాడు. అడిగిన వెంటనే కుక్కపిల్లను ట్యాబ్ను అందజేసిన పవన్కు నిరంజన్ తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులు కూడా పవన్ అభిమానులు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ నెల 17వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హనంకొండలో పర్యటించినటువంటి నేపథ్యంలో పట్టణంలోని హనుమాన్ నగర్లో జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే అభిమాని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కదల్లేని స్థితిలో నిరంజన్ ఉన్నాడు. మంచానికే పరిమితమైనటువంటి నిరంజన్ను ఆప్యాయంగా పలకరించినటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. అతని తల్లిదండ్రులు పొనుగొంటి రామ్ గోపాల్ మానస్తో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని కూడా ఆయన తెలుసుకున్నారు. ఇదివరకు ఎక్కడ వైద్యం చేస్తున్నారనే వివరాన్ని కూడా తెలుసుకున్నారు. నిరంజన్ను కాపాడుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయనేటటువంటి విషయంపైన కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు కలిసినటువంటి సందర్భంగా. ఇక వైద్య ఖర్చుల నిమిత్తం బాలుడికి తక్షణ సాయంగా 1 లక్ష ఆర్థిక సహాయాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్కు పవన్ కళ్యాణ్ కప్పారు. స్వామివారి అక్షింతలు వేసి అతన్ని ఆశీర్వదించారు. తర్వాత నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ వేసినటువంటి డ్యాన్స్ వీడియోని కూడా వీక్షించారు. ఆ తర్వాత నిరంజన్ ఆరోగ్యం బాగుపడాలంటూ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇక బాలుడిని పరామర్శించిన పవన్ అతనికి చిరకాలం గుర్తుండిపోయేలా ఓ నోట్ రాసి ఇచ్చారు. ప్రియమైన నిరంజన్కు ప్రేమతో దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పేసి డైరీలో పవన్ కళ్యాణ్ రాశారు. నిరంజన్ తల్లిదండ్రుల జీవనోపాధి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. వారికి కూడా ఒక భరోసా ఇచ్చారు. నిరంజన్ తండ్రి గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారని తెలిపారు. వారి జీవనోపాధి మరింత మెరుగుపరిచేందుకు క్యాంటీన్ కూడా పెట్టించారని తెలంగాణ జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే తనను పరామర్శించే క్రమంలో బాలుడు కుక్కపిల్ల బొమ్మను చూపి పెంచుకోవాలని ఉందని పవన్ కళ్యాణ్కు చెప్పాడు. దాంతో ఆయన హైదరాబాద్లోని డాగ్ ఫామ్లో ఖరీదైనటువంటి లాసా అప్సో జాతికి చెందినటువంటి కుక్కపిల్లను కొని పంపించారు. దీంతోపాటు సినిమాలు చూసుకునేందుకు వీలుగా కూడా ఆ యొక్క ట్యాబ్ని కూడా బహుకరించినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే ఈ విధంగా నిరంజన్ చనిపోవడంతో ఒకవైపు జనసేన అభిమానులు మరి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన బాలుడి గురించి తెలిసినటువంటి చాలామంది కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన భౌతికాయాన్ని చూడడానికి చాలామంది కూడా హనంకొండలో ఉన్నటువంటి హనుమాన్ నగర్కు వారి అద్దెకుంటున్నటువంటి ఇంటికి చేరుకుంటున్నారు. సో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచినటువంటి నిరంజన్కు ఇప్పటికే మరి హనుమకొండకు ఏదైతే అద్దె ఇంట్లో హనుమాన్ నగర్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో మరి ఆ నిరంజన్ లేడు అనేటటువంటి వార్త విన్నటువంటి చాలామంది కూడా అక్కడికి చేరుకొని అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో అంటే అరుదైనటువంటి వ్యాధి, ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఇటువంటి వ్యాధి వస్తుంది. సో ఈ వ్యాధి కనుక వస్తే కనుక మరి మంచానికే పరిమితం అవ్వడం, మరి ఆరోగ్యం రాను రాను క్షీణించడం, చివరికి ప్రాణాంతకంగా మారి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి. సో మనం ఆర్బీ న్యూస్ కూడా ఆ యొక్క కుటుంబాన్ని పలకరించినప్పుడు ఈ దుఃఖం, ఈ కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటున్నట్లు కూడా వారు కూడా ఎంతో ఆవేదనతో చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్. సో ఈలోపే నిరంజన్ అనేది అంటే ఆయన బతకాలి. సో ఏదైతే పవన్ కళ్యాణ్ చిరకాల కోరికగా పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఒక సంజీవినిగా అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అతని స్పర్శ అతన్ని ఇంకా మరింత కాలం తన కొడుకుకు సంబంధించినటువంటి ఆనందాన్ని నింపుతుంది. తనను అంటే మంచానికి పరిమితమైన కూడా తన
కొడుకు బతికితే చాలు, ఈ విధంగానైనా తనకు సపర్యలు చేసుకుంటూ మరి నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ మరి అతన్ని మేము చూసుకుంటాము అని చెప్పేసినటువంటి తల్లిదండ్రులకు ఒక విషాదాన్ని అయితే మిగిలినటువంటి పరిస్థితి. సో అంటే ఇటువంటి వ్యాధికి సంబంధించినటువంటి అంటే అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఖరీదైనటువంటి వైద్యం కావడంతో మరి పేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి అంటే వైద్యం చేయించుకోలేక ఈ విధంగా మరి మొత్తానికైతే ఆ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.